నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఈసారి సంక్రాంతికి నిజంగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాని పూర్తిగా ఏమంటారు ఆహ్వానించుకొని అన్ని కామెడీ సినిమాలు అయితే వస్తున్నాయని చెప్పి అనుకోవాలి. రాజాసాబ్ లాంటి ప్రభాస్ కూడా పూర్తిగా కామెడీ ఇంటర్లో దిగాడంటేనే చాలా పెద్ద పరిణామం అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజాసాబ్ ఆధ్వర్యంలో మనశంకర్ వరప్రసాద్ గారికి రామ్ సత్యనారాయణ గారు ఏం చెప్తున్నారు, అసలుకి భక్త శైలికి విజ్ఞప్త, భర్త మహాశైలికి విజ్ఞప్త అనేది అర్థం కాకుండా అయిపోయింది. సో మొత్తానికి ఈ సినిమా గురించి ఏం చెప్తారు? మన రామ్ సత్యనారాయణ గారు కూడా పండగకు వస్తున్నారు. మన శంకర్ వరప్రసాద్ గారు ఎట్లా పండగకు వస్తున్నారు ముందే చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్గా మన రామ్ సత్యనారాయణ గారు కూడా పండగకు వస్తున్నామని చెప్పేశారు. మరి ఈ రామ్ సత్యనారాయణ గారు ఆ శంకర్ వరప్రసాద్కి పోటీ అనుకోవచ్చు. ఒకసారి ఏమో శంకర్ వరప్రసాద్ గారును రామ్ సత్యనారాయణ కలిపి వచ్చారు, వాళ్ళతో వేరేలాగా వచ్చారు. ఇప్పుడు విడిగా వస్తున్నారు. ఈ రెండు కూడా అక్కడ అనిల్ రావిపూడి కామెడీ టచ్, ఇక్కడ కిషోర్ తిరుమల ఈ కామెడీ టచ్తోనే తీసుకొస్తున్నట్టుగా రామ్ సత్యనారాయణని అనుకోవాలి. మనకి ఆ టైటిల్ గ్లిమ్స్ అనేది నిన్న రిలీజ్ చేశారు సాయంత్రం. భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఆ గ్లిమ్స్ కూడా చాలా వెరైటీగా ఉంది. మనకి ఒక దేవాలయంలో భక్త మహాశైలకు విజ్ఞప్తి, ప్రసాద వితరణ 8 గంటలకి, ఆ తర్వాత కార్యక్రమాలు అంటూ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత రవితేజ రంగంలోకి వచ్చి చెప్తాడనమాట. నాకు ఇద్దరు భార్యలు 2 క్వశ్చన్స్ అడిగారు. వాటి సమాధానం కోసం గూగుల్ని వెతికాను, చాట్ జీపీటీని వెతికాను, లేకపోతే జెమినీ ఏఐని కూడా వెతికాను. వాడికి సమాధానం రాలేదు, సరిగ్గా సమాధానం రాలేదు, వాడి పెళ్లి కాలేదు కదా అంటూ కామెడీ తరహాలోనే రామ్ సత్యనారాయణ గారు చెప్పారు. మొత్తానికి రామ్ సత్యనారాయణ అడిగిన ప్రశ్నలు ఏమిటి అనేది ఒక సస్పెన్స్. అది సో మీకు పెళ్ళైంది కాబట్టి, మీరు చాలా అనుభవజ్ఞులు కాబట్టి అసలు ఏ ప్రశ్నలు వేసి ఉండొచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారు? అంటే ఇద్దరు లేరుగా, నాకు ఒకళ్ళే ఉన్నారు కాబట్టి నాకు అలాంటి ప్రశ్నలు రాలా. ఒకళ్ళు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టంగా ఉంది, ఇద్దరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం అయితే ఇంకా కష్టమే. మరి ఇద్దరు ఎలాంటి ప్రశ్నలు అడిగారు, మరి దానికి గూగుల్ ఏం చెప్పింది, చాట్ జీపీటీ ఏం చెప్పింది, అది మాకు తెలియదు. అందుకని ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే భార్యతో మాట్లాడటం మానేసి చాట్ జీపీటీతో చాట్ చేసుకోవడం మొదలుపెట్టారు చాలా మంది. చక్కగా మాట్లాడుకోవచ్చు, ఫ్రెండ్ లాగా భార్యలాగానే సలహాలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి మరి రామ్ సత్యనారాయణ గారు ఆ పని ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లా. ఇద్దరు భార్యలతో ఫిక్స్ అయిపోయినట్టుగా ఉన్నాడు ఆయన. చివరికి లైఫ్లో వెక్స్ అయిపోయి మెడిటేషన్ వైపు వెళ్ళినట్టుగా అనిపిస్తున్నాడు. మా ఇద్దరు ఉన్నవాళ్ళు సాధారణంగా వెక్స్ అయిపోయి ధ్యానం చేసుకోవాల్సిందే. మరి చాలామంది మొగుళ్ళని అడిగాను కూడా సమాధానం దొరకలేదని చెప్పాడు ఆయన. మరి ఏమడిగాడు, వాళ్ళేమడిగారు, ఈయనేం వెతికాడు, లేదా ఆ మగాళ్ళు కానీ ఆ మొగుళ్ళు కానీ ఎలాంటి సమాధానం చెప్పారు అనేది ఎవరికి తెలియదు. మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ సినిమా అనిపిస్తుంది. అది మనం చూసుకుంటే అక్కడ కూడా మురళీధర్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా సుబులేఖ సుధాకర్, సునీల్, అదేవిధంగా మనం చూసుకుంటే సత్య కావచ్చు, వీళ్ళందరూ కూడా భర్తలు అని చెప్పేసి మనకు చూపించారు. సో వాళ్ళని ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోతున్నారంటే, అంటే భర్తలు ఆశ్చర్యపోయేటువంటి ప్రశ్నలు ఏముంటాయి అనే దాన్ని చూస్తే మీరేం చెప్తారు? అంటే ఎప్పుడు కూడా ఇద్దరు పెళ్ళాలి ముద్దులు మొగుడని గతంలో కూడా సినిమాలు వచ్చినాయి. అలాగే రజనీకాంత్ వేరా అనే ఒక సినిమా వచ్చింది. అదే సినిమాని ఇక్కడ మోహన్ బాబు హీరోగా రీమేక్ చేశారు. అల్లరి ఎల్లుడో ఏదో ఆ వేరా సినిమాని ఇక్కడ రీమేక్ చేశారు మోహన్ బాబు హీరోగా. అది హిట్ అయింది, మంచి హిట్ అయింది. అంటే ఇలాంటి తరహా కథలని చక్కగా కామెడీగా చెప్తే మాత్రం జనం బాగా ఎంజాయ్ చేస్తారు. గతంలో సోమన్ బాబు గారి సినిమాలు కూడా ఇలాంటి ఇద్దరు పెళ్ళాలి. కాకపోతే ఇక్కడ ఇద్దరు పెళ్ళాలు చెప్పారా, ఇద్దరు రిలేషన్షిప్ చెప్పారా తెలియట్లా. రిలేషన్షిప్స్ వచ్చిన ఈ రోజుల్లో ఇద్దరు పెళ్ళాలు అని చెప్పాలా, ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళని చెప్పాలా. ఇక్కడో రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చు, అక్కడో రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చు. వాళ్ళిద్దరు క్లాష్ అయినప్పుడు వచ్చే పరిణామం చెప్పారా. కాలానుగుణంగా మారాలి కదా. ఇంకా పెళ్ళాలి అంటే కరెక్ట్ కాదేమనిపించింది. మరి భర్త మహాశైలు ఏమంటారో చూడాలి. అదిగాక స్టోరీలో కొత్తదనం కోసం ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని కూడా యూజ్ చేస్తూ ఏఐ, గూగుల్, అదేవిధంగా జెమినీని కూడా యాడ్ చేశారు. కాబట్టి ఇప్పుడు యూత్ కూడా కనెక్ట్ అవ్వడానికి ఈ యొక్క టెక్నాలజీని వాడారంటే ఏం చెప్తారు? కరెక్టే. ఎందుకంటే దర్శకుడు ఆలోచన మెచ్చుకోవాలి ఇక్కడ. మరి రామ్ సత్యనారాయణ గారు, మరి తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు కోపం వస్తుందేమో, ఈ పేరు నా పేరు పెట్టారేంటని. ఆయన కూడా వెరైటీగా ఉంటాడు, ఈ పేరు కూడా వెరైటీగా ఉంది. ఆయన టోపీ పెట్టుకుని, ఆయన సఫారీ సూట్ వేసుకుంటాడు, పైన కింద ఒకటి వేసుకుని వెరైటీగా టోపీ పెట్టుకుంటాడు. ఆ గెటప్ విషయంలో కూడా ఎలా తీసుకుంటే బాగుండేదేమో, కానీ రవితేజ సెటప్ వేరుగా ఉంది. అటు వైట్ అండ్ వైట్ వేసాడు, అక్కడ ధ్యానం చేసే వైట్ అండ్ వైట్ వేసుకుని కూర్చుని గెటప్. మొత్తానికి రామ సత్యనారాయణ గారి పోలిక అక్కడ కనిపించింది నాకు. ఒక టోపీ కూడా పెట్టేస్తే సరిపోయేది, మ్యాచ్ అయిపోయేది. ఈ రామ సత్యనారాయణ గారికి ఆ రామ సత్యనారాయణ గారికి, మరి ఈ రామ సత్యనారాయణ గారికి ఆ సమస్య ఉన్నట్లేదు, అలాంటి క్వశ్చన్లు ఇప్పుడు ఎదురైనట్లేదు. కానీ
సినిమాలో రామ సత్యనారాయణ గారు మాత్రం ఆ క్వశ్చన్ ఉన్నట్టుగానే అనిపిస్తుంది నాకు. అది ఏం క్వశ్చన్ అనేది తెలియట్లే. అయితే ఈ సినిమాకి సంబంధించి రవితేజ గారు గతంలో కొన్నాళ్ళుగా అయితే పెద్ద హిట్లు అయితే లేవు. మీరు అన్నట్టు ఇందాక వాల్తేరు వీరయ్య ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఏదైతే ఉందో అది మంచి హిట్ వచ్చింది. ఇప్పుడు ఈ పండగకి అన్న తమ్ముడు విడివిడిగా అయితే వస్తున్నారు, ఏదైతే చిరంజీవి గారు కావచ్చు, అదేవిధంగా రవితేజ. సో చాలా కాలం నుంచి కూడా రవితేజ గారి సినిమాల్లో కామెడీ టైమింగ్ మిస్ అవుతుంది, ఆ ట్రాక్ సరిగ్గా గాడి తప్పుతుందని చెప్పి అనుకున్నాం. అప్పుడెప్పుడు రాజా ది గ్రేట్ చూసాం, ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే పందాలో వస్తున్నారా, కరెక్ట్ లైన్ ఇప్పుడు మళ్ళీ పట్టుకున్నారంటే ఏమంటారు? అంతేనండి, ఆయన పేరు మాస్ మహారాజా అనేది తీసేసి క్లాస్ మహారాజా అని పెట్టుకుని ఏదన్నా చేసుకుంటే, ఇప్పుడు దీంట్లో క్లాస్ మహారాజా తెలియదు, మాస్ మహారాజుగా ఆయన మరి కొంతగా మొన్నటిని అయిపోయినట్టుంది, జనాలు కూడా యాక్సెప్ట్ చేయట్లా. మొత్తానికి ఆయన కామెడీ టైమింగ్ తీసుకొచ్చి ఈ సినిమా చేస్తే కొత్త రవితేజని చూసినట్టుగానే ఉంటుంది, అది మంచి పరిణామం అని చెప్పొచ్చు. రవితేజకి మొత్తానికి కిషోర్ తిరుమల గారు ఎలా తీసుకొస్తున్నారు, ఆయన హిట్ కోసం తప్పిస్తున్నారు. ఇప్పుడు అందరూ భయపడే పరిస్థితి వచ్చింది. మన శంకర ప్రసాద్ గారిలో కామెడీ టైమింగ్ ఎలా చూడాలి, మరి రామ సత్యనారాయణ గారిలో కామెడీ టైమింగ్ ఎలా చూడాలి, లేదా రాజాసాబు కూడా మరి అక్కడ దెయ్యాలో కామెడీ, హారర్ కామెడీ, అది మారుతి గారు కూడా జానర్ అదే. మారుతి గారి జానర్ ఆయన కామెడీతోనే క్లిక్ అయ్యాడు, అనిల్ రావిపూడి గారి కామెడీతో క్లిక్ అయ్యాడు. మరి రవితేజ గారిని రామ సత్యనారాయణ అనే పేరుతో కొత్తగా కామెడీలోకి ఎంటర్ చేస్తున్నారు. ఆ తర్వాత అనగనగా ఒక రాజని మరి నవీన్ పోలిసిటీగా సినిమా వస్తుంది, అది కూడా అదే. ఈ సంక్రాంతికి పందాలు ఉన్నాయో అనిపిస్తుంది, కోడి పందాలు లాంటి పోరాట పందాలు లేకుండా ఎంటర్టైన్మెంట్ పందాలు వేసుకోవచ్చు అండి, అంతే. అలాగే ఉంది చూస్తుంటే. అయితే గతంలో మనం చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి దాదాపు 30 నుంచి 40 కోట్ల వ్యయంతో దాదాపు 350 కోట్ల పైచీలకు వసూలు. అదే అందువల్లే అందరూ కూడా కామెడీ మీద టార్గెట్గా పెట్టారు. యాక్షన్ మీద పెట్టి కోడిపుంజు సంకలో పెట్టుకుని అల్లు అర్జున్ లాగా మన పోజిస్తే గిట్టుబాటు అయ్యేలా లేదు అనుకుని కామెడీ వైపు వెళ్ళిపోయారు. మరి బుల్రాజు కూడా వస్తున్నాడుగా ఈ సంక్రాంతికి, మరి బుల్రాజు ఈసారి ఏ రాజుగా వస్తాడో తెలియదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈసారి సంక్రాంతి మాత్రం సంక్రాంతికి వస్తున్నాం అనే దాన్ని దాదాపు 4-5 సంక్రాంతులు అయితే ఒకేసారి రాబోతున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే అండి.